మానవుల మాదిరిగానే జంతువులు లేదా పక్షులు కూడా వలస జీవులే. ఆహారం కోసం వేలాది మైళ్ల దూరం ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఇక ప్రతి ఏడాది దేశంలోని ఒక కుగ్రామం ఇలా వలస వచ్చే పక్షుల ఆహారం కోసం టన్నుల కొద్దీ ధాన్యం సిద్ధం చేసి ఉంటారు. ప్రతి ఏడాది ఇలా లక్షలాది కొంగలు లేదా క్రేన్లు మన దేశంలోని ఒక కుగ్రామానికి విందు కోసం వస్తుంటాయి. మరి ఆ కుగ్రామం ఎక్కడుందో, అక్కడి ప్రజలు వీటికి ఇచ్చే రాచ మర్యాదలేంటో ఒక లుక్కేద్దాం. మానవుడు సంచార జీవి, బతుకు తెరువు కోసం వలసలు వెళుతూ ఉంటాడు. ఇక జంతువులు లేదా పక్షులు కూడా వలస జీవులే. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి వేలాది మైళ్ల దూరం ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే మన దేశంలో ఒక కుగ్రామానికి ప్రతి ఏడాది లక్షలాది కొంగలు కొన్ని వేళ్ల మైళ్ల దూరం ప్రయాణించి రాజస్థాన్లోని ఒక కుగ్రామం ఖిచాన్కు వస్తుంటాయి. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో రాజస్థాన్లో ఖిచాన్ గ్రామం ఆకాశమంతా ఈ పక్షులతో నిండిపోతుంది. ఇక రాజస్థాన్ విషయానికొస్తే దాదాపు ఎడారి ప్రాంతం. అక్కడ వర్షాలు అతి తక్కువ. జోధ్పూర్కు ఈశాన్యంగా 145 కిలోమీటర్ల దూరంలో ఖిచాన్ అనే కుగ్రామం ఉంది. ఇక ఆ కుగ్రామం విషయానికొస్తే దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. వర్షాలు కురవకపోవడం వల్ల ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. ఇలాంటి ప్రాంతానికి సెప్టెంబర్ నెలలో ఆకాశమంతా పక్షుల కిలకిల రావంతో నిండిపోయి ఉంటుంది. దీని వెనుక అసాధారణమైన గాథ ఉంది. రాజస్థాన్లోని థార్ ఎడారిలో నీటి చుక్క కనిపించదు. ఇక్కడి ప్రజలకు మంచినీరు కూడా దొరకదు. అలాంటి ప్రాంతంలో అతి తక్కువ జనాభా నివాసం ఉంటుంది. ఒకసారి ఒక కొంగ ఆ దారి గుండా వెళ్లడం దానికి అక్కడి ప్రజలు దానా వేయడం జరిగింది. సాధారణంగా రాజస్థాన్లో జైన్లు ఎక్కువగా ఉంటారు. వారు మనుషులను జంతువులను సమానంగా చూస్తారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే గోవులను పూజిస్తారు, గోమాత అంటూ ఉంటారు. అలాగే జింకలను కన్నపిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రాజస్థాన్లో షూటింగ్కు వెళ్ళినప్పుడు 2 బ్లాక్ బక్ జింకలను చంపి అక్కడి ప్రజల ఆగ్రహానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు ఈ కొంగకు దానా వేయడం, ఆ తర్వాత ఈ కొంగ మరో 5 పక్షులను తీసుకురావడం జరిగింది. అలా వాటి సంఖ్య లక్షల్లోకి వెళ్ళింది. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబర్ నెల నుంచి మార్చి వరకు 1,50,000 కొంగల వరకు ఖిచాన్ గగనతలం మొత్తం నిండిపోయి ఉంటాయని చెబుతారు. లక్షలాదిగా వస్తున్న వలస పక్షులతో ఖిచాన్ పక్షుల అభయారణ్యంగా మారిపోయింది. దీంతో ఈ ప్రాంతం అంతా హైలైట్ గా స్థిరపడింది. కాగా ఈ కొంగలను స్థానికులు ఖుర్జా అని పిలుస్తూ ఉంటారు. ఈ పక్షులకు హిమాలయ ప్రాంతం అంతటా సంతానోత్పత్తి ప్రదేశాలని చెబుతారు. కాగా ఈ పక్షులు మంగోలియా నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి రాజస్థాన్లోని ఖిచాన్ కు వస్తుంటాయి. ఖిచాన్ గ్రామస్తులు ఈ పక్షుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంటారు. లక్షలాదిగా వస్తున్న ఈ పక్షులను చూడడానికి పక్షి ప్రేమికులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. గ్రామస్తులు ఈ పక్షుల కోసం టన్నుల కొద్దీ దానాను బస్తాలతో తెచ్చి పోస్తూ ఉంటారు. ఖిచాన్ బర్డ్ ఫీడింగ్ సెంటర్ లో టన్నుల కొద్దీ దానాను కుమరిస్తూ ఉంటారు. వెంటనే పక్షుల గుంపు వచ్చి దానాను తింటుంటాయి. ఈ పక్షులను చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వస్తూ ఉంటారు. ఇక ఈ క్రేన్లు కొంత దూరం వెళ్లి చెరువుల చుట్టూ గుంపుగా వెళ్లి దాహం తీర్చుకుంటాయి. ఇక ఖిచాన్ అభయారణ్యం విషయానికి వస్తే ఇది 1970 సంవత్సరంలో ప్రారంభమైందని చెబుతూ ఉంటారు. స్థానిక జైన్ గ్రామస్తులు అక్కడి పావురాలతో పాటు ఇతర పక్షులకు ధాన్యం, గింజలతో కడుపు నింపుతూ ఉంటారు. జైన మతం విషయానికొస్తే మన దేశంలో అతి పురాతనమైన మతం. వారి మతాచారం ప్రకారం చీమకు కూడా హాని తలపెట్టరాదనేది వారి సిద్ధాంతం. మనుషులు, జీవుల పట్ల కరుణ, దయ చూపించడం వారి మతాచారం. ఇక రోజువారీ పక్షులకు తిండి గింజలు వేయడం, చుట్టుపక్కల ఉండే కొంగలు పెద్ద సంఖ్యలో రావడం మొదలయ్యాయి. ఇక ప్రతి ఏడాది ఈ పక్షుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఈ పక్షులకు తిండి గింజలు పెట్టే కుటుంబం పక్షులను గ్రామస్తుల నుంచి, కుక్కల నుంచి, ఇతర వేటగాళ్ల నుంచి రక్షించేందుకు గ్రామంలో శివార్లలో కొంత భూమిని పక్షుల కోసం కొనుగోలు చేసి ప్రత్యేకంగా నిర్మించింది.
ప్రస్తుతం ఖిచాన్ పక్షుల అభయారణ్య ప్రాంతం వలస పక్షులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. వేల సంఖ్యలో ఇక్కడికి వలస పక్షులు వస్తూ ఉంటాయి. వన్యప్రాణ ప్రేమికులు ఇక్కడికి వచ్చి పక్షులను వీక్షిస్తుంటారు. సెప్టెంబర్ నెలలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పక్షులను చూడడానికి పక్షి ప్రేమికులు వస్తూ ఉంటారు. ఈ పక్షుల రెక్కల విషయానికి వస్తే 1.5 నుండి 1.8 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. గ్రామస్తులు వీటి కోసం టన్నుల కొద్దీ ధాన్యాన్ని ఆవరణలో పోస్తూ ఉంటారు. ఇక ఈ కొంగలు మార్చి వరకు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటాయి. అటు తర్వాత సంతానోత్పత్తికి తిరిగి హిమాలయ పర్వతాల ద్వారా తమ పాత నివాసం సెంట్రల్ ఏషియాతో పాటు మంగోలియాకు వెళుతూ ఉంటాయి. అక్కడ 2 నెలల పాటు సంతానోత్పత్తికి గూడు కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇండియాలో శీతాకాలంలో రాజస్థాన్లోని ఖిచాన్ రిసార్ట్లో తాము గడిపిన మధురమైన క్షణాలను తిరిగి ప్రాంతంలో మిత్రులకు తమ అనుభవాలను చెబుతాయని ఇక్కడి వారు సరదాగా అంటుంటారు. ఖిచాన్ గ్రామస్తులు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఈ పక్షులకు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. పక్షులకు ఆహారం కొరత లేకుండా వాటిని కుక్కల నుంచి, వేటగాళ్ల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇక థార్ ఎడారిలోని ఖిచాన్ గ్రామం విషయానికి వస్తే మార్చి నుంచి అక్టోబర్ వరకు సరాసరి ఇక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇక జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలంగా చెబుతారు. కానీ ఇక్కడ ఎప్పుడో ఒకప్పుడు కానీ వర్షాలు పడిన దాఖలాలు లేవు. రాజస్థాన్ మొత్తానికి చూస్తే అతి స్వల్పంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఆగస్టులో కాస్త వర్షాలు పడే అవకాశాలుంటాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడు ఖిచాన్ గ్రామానికి పెద్ద సంఖ్యలో ఈ కొంగలు వస్తూ ఉంటాయి. ఈ పక్షులు ప్రతి ఏడాది ఆగస్టు నెల చివరి వారం నుంచి క్రమంగా వస్తుంటాయి. మార్చి వరకు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. ఇక బర్డ్ లవర్స్ ఈ వలస పక్షులను చూడాలనుకుంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఖిచాన్ గ్రామాన్ని సందర్శించి చూసి రావచ్చు. ఖిచాన్తో పాటు దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇవి నివసిస్తూ ఉంటాయి. కాగా కంచె వేయబడిన పొలంలోకి కొంగలు తెల్లవారుజామునే గుంపులుగా ఆహారం కోసం వస్తూ ఉంటాయి. కాగా ఈ పక్షులకు 6 నెలల పాటు ఆహారం పెట్టాలంటే ఖరీదైన వ్యవహారం కాబట్టి రాజస్థాన్కు చెందిన మార్వాడీలు, జైన్లు పెద్ద మొత్తంలో ఉదారంగా విరాళాలు ఇస్తూ ఉంటారు. వేలాది సంఖ్యలో వచ్చే ఈ పక్షులను చూడడానికి ఉదయం నుంచి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ పక్షుల వింటర్ క్యాంప్ ఇండియాలో, సమ్మర్ క్యాంప్ మంగోలియాలో ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.